బహుశా మీ అందరికి వచ్చా రాముల వారిని స్మరిస్తే ఆపదలు దూరం అయిపోతాయి, సంపదలు వస్తాయి. కానీ మనం ఎవరికైనా చెప్తున్నామా రాముడి గురించి? సంకట హటై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత బల వీర నాశై రోగ హరై ఇవన్నీ వచ్చి మనకి వచ్చా. మరి ఎవరికైనా చెప్తున్నామా మనము చెప్పకపోయిన కారణంగా ఇంతటి శ్రేష్టమైనటువంటి ధర్మము మన భూమిలోనే రోజు రోజుకు కుంచుకొని పోతుంది. ఈరోజు సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే 2047లో మనం ఈ విధంగా వారాహి పూజ చేసుకోలేము. పూజ చేసుకోవాలా వద్దా? రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులు అంటే మనం అమ్మవారిని పూజించాలి. మనం అందరం అమ్మవారి భక్తులం కాబట్టి పరస్పరము స్నేహంగా ఆత్మీయతతోటి ప్రేమపూర్వకంగా మనం ఉండాలి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళను భూతదయ అంటే కోటీశ్వరుడే సేవ చేయాలని లేదు. మనకున్న దాంట్లో కొంత పెట్టినా కూడా అది భూతదయ అవుతుంది. కాబట్టి భూతదయ కోసం ఎవరో కష్టాల్లో ఉన్నారంటే ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళతోటి, మీకు కడుపు పిల్లలు కాలేదా మా దేవుడి దగ్గరికి రా, మీకు ఆరోగ్యం బాగలేదా మా దేవుడి దగ్గరికి రా అని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నారు? మరి మనం చెప్తున్నామా? అది మనం చెప్పడమే లేదు. 33 కోట్ల దేవతలు ఉన్నారు కానీ మన మీద మనకు నమ్మకం లేకపోయిన కారణంగా రోజు రోజుకు మన సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గితే ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది గమనించండి. కాబట్టి నేను మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కోరుకుంటున్నది ఏంటంటే వచ్చే విజయదశమి కాకపోతే వచ్చే శ్రీరామనవమి నాటికల్లా కనీసం 2 కుటుంబాలను 3 కుటుంబాలను తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? ఇదొకటి. రెండోది ఏంటంటే మనకు మనమే ఒక ఉరితాడు బిగించుకున్నాం. ఇప్పుడు ఆ ఉరితాడు ఏమిటంటే మేమిద్దరము మాకొక్కరు, మేమే పిల్లలము మాకు పిల్లలు వద్దు. విన్నారా ఈ మాటలు? మేమే పిల్లలము మాకు పిల్లలు వద్దు అంటున్నారు. తర్వాత మేమిద్దరం మాకొక్కరు రాలంటున్నాము. కానీ మనం అందరం సీతారాముల కళ్యాణాలు గల్లీలో చేస్తున్నాం. ఇప్పుడు రాముడు ఎంతమంది అన్నదమ్ములు? మన హైదరాబాద్లో జగన్నాథ రథయాత్రలు 100 పైగా జరుగుతున్నాయట ఈసారి. 100 పైన. జగన్నాథుడు ఎంతమంది ఉంటారు? జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. కానీ మన ఇంట్లోకి మాత్రం వాళ్ళు 3 రావద్దు. అవునా కదా? జగన్నాథుడు బలభద్ర రథయాత్ర బ్రహ్మాండంగా చేస్తాం మనం. కానీ మన ఇంట్లోకి రాణిస్తున్నామా వాళ్ళ 3ని సజీవంగా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నుని సజీవంగా మన ఇంట్లోకి రానివ్వాలా వద్దా? రానివ్వకపోతే ఏమవుతుంది అంటే మన సంఖ్య తగ్గుతుంది. ఒక జాతి కానీ, ఒక సంస్కృతి కానీ, ఒక నాగరికత కానీ, ఒక ధర్మము కానీ నిలబడాలి అన్నట్లయితే ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ సంతానాన్ని కనాలట. 2 కంటే ఎక్కువ సంతానం కంటే ఆ జాతి, ఆ సంస్కృతి, ఆ నాగరికత నిలబడుతుంది. ఇప్పుడు మనం ఎంతమందిని కంటున్నామో తెలుసా? 1.5. సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇదే విధంగా కొనసాగినట్లయితే 2047 తర్వాత మనము మన పూజలు చేసుకోలేము. కాబట్టి రెండవ విషయం మనం అందరం చేయాల్సిందంటే అమ్మవారి ముందర మనం అందరం సంకల్పం తీసుకోవాలి. చాలా చోట్ల వైభవలక్ష్మి వ్రతాలను చేస్తుంటారు. తెలుసా మీకు? ఎంతమంది లక్ష్ములు ఉంటారు? ఫోటోలలో అష్టలక్ష్ములు కాదు, మన ఇంట్లో అష్టలక్ష్ములను స్వాగతిస్తామా? మన ఇంట్లో మనం అష్టలక్ష్ములను స్వాగతిస్తామా? అష్టలక్ష్ములు లేకపోతే కనీసము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, కాకపోతే కనీసము జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర. ఈ 2 మనకున్న. ఈరోజు పూర్వకాలంలో మహిషాసురుడు ఇంకొక రాక్షసులు ఉండేవాళ్ళు. ఆ రాక్షసులను సంహరించడం కోసం అమ్మవారు అవతారం ఎత్తి రాక్షసులను సంహరించింది అన్నారు. ఇప్పుడు రాక్షసులు ఎవరంటే ఈ ఆలోచన రాక్షసత్వము, తర్వాత మన నుంచి పోతుంటే కూడా చూస్తూ ఊరుకోవడం రాక్షసత్వం. మనం ఆరాధించే దైవాన్ని, మన దైవం యొక్క ప్రసాదాన్ని తిరస్కరించేవాడిని, మన దైవాన్ని సైతాన్ అనేవాడు మన కళ్ళ ముందర ఉంటే మనం చేసే పూజల వల్ల మన దైవానికి ఆనందం కలుగుతుందా? ఈ ఆలోచన మన మనసులో ఉందా? మనం అందరం కూడా 500 సంవత్సరాల పోరాటాల తర్వాత అసాధ్యం అనుకున్నటువంటి అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన ఆలయాన్ని కట్టించాము. రోజు లక్షల మంది వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఆ రాముల వారు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు.
నాకు ఇంత భవ్యమైన దేవాలయాన్ని నిర్మాణం చేశారు, సంతోషమే. కానీ మీ గ్రామంలో నా ప్రసాదము స్వీకరించిన వాడు నన్ను సైతాన్ అనేవాడు ఉంటే నాకు ఆనందం ఉంటుందా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఎవరని చెప్పాలి? ఎవరని చెప్పాలి? మనమేనా కాదా? కాబట్టి మీరందరూ పూజలు మనం ఏమంటామంటే ఏదో మేము మంచిగా పూజ చేసుకుంటాం, ఇవన్నీ మాకెందుకు చెప్తారంటే రాబోయే రోజుల్లో మనం పూజ చేసుకోవాలి వద్దా మన పిల్లలు? కాబట్టి మనదే కర్తవ్యము. మన ఇంట్లో అంటుంటారు మనం మాట వినే పిల్లవాడికే పని చెప్తుంటాం, అవునా కదా? వాడు ఇంకోటి మాట అన్నీ నాకే చెప్తుంటే మనం వాడికి చెప్పవని అంటాడు అనరా? అట్లా భక్తులకే చెప్పగలుగుతాం, వేరే వాళ్ళకి ఏమైనా చెప్తామా మనం? కాబట్టి మిమ్మల్ని అందరినీ వారాహి అమ్మవారి యొక్క దేవాలయము నిర్మాణం అవుతున్న శుభ సందర్భంలో ఈ పరిసరాల మొత్తంలో కూడా ఈ అమ్మవారి భక్తులు ఉండేలాగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ మాతృరూపేణ బుద్ధి రూపేణ అని అంటాం కదా. అమ్మవారు మనందరి హృదయాలలో ఉన్నది. మనమే అంటారు భగవంతుడు ఎక్కడున్నా అంటే ఏం చెప్తే మనలోనే ఉన్నా అంటాం. మళ్ళీ మనం ఏమని చెప్తే నా నుంచి ఎక్కడ అవుతుందంటాం, మనమే అంటాం. అనంతమైన శక్తి మనలోనే దాగి ఉందని మనం చెప్తాము, మళ్ళీ ఏదైనా వచ్చేసరికి నా నుంచి ఎక్కడ అవుతుందని అంటాం, అవునా కదా? కాబట్టి అనంతమైన శక్తి నాలో దాగి ఉన్నది. ఏ దుష్టశక్తులైతే నా ధర్మాన్ని నా సంస్కృతిని నాశనం చేయడానికి పనిచేస్తున్నాయో అలాంటి దుష్టశక్తులను తరిమేయడం కోసం కావలసినటువంటి శక్తిని నేను సముపార్జించుకుంటాను. దానికోసం నా చుట్టూ ఉన్నటువంటి నా మిత్ర బృందంతో వారంలో ఒక రోజు, ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ కలిసి కూర్చున్నాం కదా, అట్లా మన బస్తీలో వారంలో 1 గంట సేపు కలిసి కూర్చోనండి. మిమ్మల్ని కోరేది అమ్మవారి తరఫున మిమ్మల్ని కోరేది ఏంటంటే మన బస్తీలో వారంలో 1 గంట సేపు కలిసి కూర్చుందాం, మన ధర్మాన్ని గురించి తెలుసుకుందాం, మన సంస్కృతిని గురించి తెలుసుకుందాం. ఏ దుష్టశక్తులైతే ఈ ధర్మాన్ని కబలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మన వీధులకు రానివ్వకుండా తరిమేసే ప్రయత్నం ఎవరం చేయాలి? మనమే చేయాలి. కాబట్టి అలాంటి సద్బుద్ధి అలాంటి శక్తి మనందరి హృదయాలలో కూడా కలగాలని చెప్పేసి అమ్మవారు అలాంటి శక్తిని మనందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మన భగవంతుడు ఎప్పుడు కూడా తదాస్తు అంటాట. ఏమంటాడు? మనం చేస్తామంటే మా నుంచి ఎక్కడ అవుతుందంటే కూడా ఏమంటాడు? చేస్తామన్నటువంటి దృఢ సంకల్పం మన అందరి హృదయాలలో కలగాలని చెప్పేసి ఆ విధంగా ఈరోజు మన పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ చెప్తున్న మాట ఏమిటంటే మనం కాశీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. తిరుపతి వెంకన్నకు కళ్యాణం చేసే అవకాశాలు రాకపోవచ్చు. చెప్తున్నారు 25 ఏళ్ళ దాకా బుక్ అయినాయని చెప్తున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి తిరునామం పెట్టుకొని ఒక కుటుంబాన్ని మళ్ళీ తిరునామం పెట్టుకునేలాగా, వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిని ఒక కుటుంబాన్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము తినేలాగా చేస్తే కూడా స్వామివారం కళ్యాణం చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మన వీధిలో ఆ విధంగా వారానికి 1 గంట సేపు సత్సంగం నడపండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అవకాశం ఉన్న చోట మన పిల్లలకు వారానికి 1 రోజు బాల సంస్కార కేంద్రం, ఆ విధంగా పిల్లలకు బాల సంస్కార కేంద్రము, పెద్దలకు సత్సంగం ద్వారా మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆచరిస్తున్న దాన్ని 10 మందికి చెప్పాలి. ఎవడైనా మన వైపు ఏదైతే చూపిస్తే ఖబర్దార్. అమ్మవారి చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటాయి? 8 ఆయుధాలు. అష్టభుజాదేవి అంటారు, దశ ప్రహారణ దారిణి అంటారు. కాబట్టి అన్ని రకాల శక్తులు మనలో ఉన్నాయి. ఆ శక్తులను జ్ఞాపకం చేసుకొని మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారని, అలాంటి శక్తిని అమ్మవారు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఓం ఆయుర్ధాగ్నిర్సర్వదేవతామృతా ప్రీత్యర్థం సర్వదేవతే యాపేనాం సర్వాక్యాం దశ్యతో జీవితం జీవనం అవధారయేతిన సహత